తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయి అమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఈ మధ్య ఎక్కడ చూసినా అమ్మ కనిపిస్తున్నారు. ఎందుకు అనంటే ఇది వేళ కూడాను శ్రావణ మాసంలో మనకున్నటువంటి అనేక సందేహాలను వారు నివృత్తి చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఎక్కువ మందికి వచ్చేటువంటి సందేహం, పౌర్ణమి రోజు శుక్రవారం వచ్చింది, మరి ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా? మేము మొదటి 2 వారాల్లో చేసుకోలేకపోయాము, మరి ఇప్పుడు చేసుకోవచ్చా? అలాగే మొదటిసారి వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళు మరి ఈ పౌర్ణమికి చేసుకోవచ్చా? ఇలా చాలా సందేహాలు ఉంటాయి. నియమాలు ఎలా ఉంటాయి, ప్రత్యేకించి విశేషంగా ఏమైనా చేయాల్సి ఉంటుందా ఈ వ్రతంలో? అసలు చారుమతి ఏ విధంగా చేసుకుంది, ఆ విధంగా ఇప్పుడు చేసుకునే వీలుందా? ఇన్ని ఆర్భాటాలు చూస్తుంటే మనం చేసేటువంటి పూజ అసలు లెక్కలోకి వస్తుందా? ఇలాంటి అనేక సందేహాలు ఉన్నాయి. మరి ఇవన్నీ అమ్మ మాటల్లో విని మనం ఆ సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. నా ప్రశ్నల పరంపర చూసారు కదా, ఇన్ని సందేహాలేనమ్మా మొత్తం. మొదటి ప్రశ్న అదే నాది. శ్రావణ శుక్రవారం చాలా విశేషం. మనం ముందు అసలు మాసం వచ్చే ముందే మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇక 3వ శ్రావణ శుక్రవారం. వాస్తవానికి చారుమతి కథలో మీరు చెప్పిన విధంగా కావచ్చు, చిన్నప్పటి నుంచి వింటున్నది కావచ్చు, పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అని ఉంటుంది. కానీ ఈసారి పౌర్ణమితో కూడుకుని వచ్చింది అని చెప్తున్నారు కాబట్టి మరి ఆ రోజున అసలు వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చా? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. మామూలుగా మనం అందరం కూడా 2వ శుక్రవారం వ్రతం ఆచరించుకున్నాము. ఏదైనా కొంతమందికి సూతకం రావచ్చు, కొంతమందికి రజస్వల దోషం రావచ్చు. అలాంటి వారు చేసుకోని వారు ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అపోహల్లోకి వెళ్ళిపోతుంది. మన జీవితం అంతా ఏమవుతుంది అంటే ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఇక్కడి నుంచి రాహుకాలంలో అడుగు బయటకు వేస్తే ఏమవుతుంది, రాహుకాలంలో లోపల ఉంటే ఏమవుతుంది అంటే దీంతోనే జీవితం అంతా అయిపోతుంది. ఇంకా అసలు ఎప్పుడు విషయం తెలుసుకుంటాం, ఎప్పుడు అంటే మనిషికి ఉన్నటువంటి ఫస్ట్ ఎలిజిబిలిటీ భక్తి. భక్తి అందరికీ ఉంటుందమ్మా, అందులో ఎటువంటి సందేహం లేదు. భక్తి ఉంటుంది కాబట్టే మన పరంపర కొనసాగుతోంది. కానీ ఇందులో త్రికరణ శుద్ధి ఎక్కడ ఉంటుంది? అనుమానం ఉంటుందా? త్రికరణ శుద్ధి ఉంటుందా? దానికి తోడు పెరిగిపోతున్న ధరలు కదమ్మా. పువ్వుల దగ్గర నుంచి సామాన్ల వరకు కూడా సామాన్యుడు ఎక్కడా కూడా ఏ పండగ చేసుకోలేనటువంటి స్థితిలో ధరలు ఉంటున్నాయి. ఎందుకంటే ఒక కుటుంబం కొత్త బట్టలు కొనుక్కోవాలి అంటే 10-15 వేలు అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. మనకేమో చాలా పండగలు ఉంటాయి. ప్రతి పండగ కొత్త బట్టలు కట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. అందుకే ఆడవాళ్ళకి శుక్రవారాలు శ్రావణ మాసము, మగవాళ్ళకి వినాయక చవితి, తర్వాత దసరా నవరాత్రుల్లో కొత్త అల్లుళ్ళకి, అలాగే కుమారి పూజ, సువాసిని పూజలు చేస్తూ ఉంటాం వాళ్ళకి. ఇలా ప్రత్యేకించి తర్వాత బ్రాహ్మణులకి దానాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కార్తీక మాసం, ఇట్లా డివైడ్ చేశారు. మనకు కూడా ప్రతి పండగ వచ్చినా ఇంటిల్లిపాతి బట్టలు కొనుక్కోమని ఎక్కడ రూల్ లేదు. శ్రావణ మాసం స్త్రీ కంపల్సరీ ఆ ఇంటి గృహలక్ష్మి కాబట్టి కొంటారు. అది ఒక రకంగా మ్యాండేటరీ అని చెప్పాలి. ఎందుకంటే ఒక సంవత్సరానికి ఒక్కసారైనా అంతో ఇంతో ఉండాలి కదమ్మా. పురుషులకి వినాయక చవితి అంతే తప్ప ప్రతి పండక్కి అందరూ కొనుక్కోవాలని ఏం లేదు. ఈ ఆర్భాటాలను ఇందాక మీరు అన్నారు కదా, అందులో ఇది కూడా ఒకటి. నిజంగానే భయం వేస్తుంది అమ్మా. నిజంగా దీని వల్ల ఏమవుతోందంటే ఇలాంటి అపోహల వల్ల అసలైనటువంటి భక్తికి, అసలైనటువంటి సాంప్రదాయాలకి మనం దూరం అయిపోతున్నాం. ఇది గ్రహించండి అమ్మా. అందరూ భక్తిగా చేసుకోండి, అపోహలతో కాదు. భక్తి స్థానంలో భయాన్ని నింపకండి. ఇది మీరు అభ్యర్థన అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి. ఏంటంటే మనసు నిండా యద్భావం తద్భవతి అనేది శాస్త్రవచనం కదా. భావనలోనే అంతా ఉంది. నువ్వు కూర్చుని చెయ్యొచ్చు, చేయకూడదు, పక్కింటి ఆవిడ బాగా అలంకరణ చేసింది, నేను చేయలేకపోయానేమో, ఎదురింటి ఆవిడ 21 రకాలు చేసింది, నేను 3 రకాలే చేశాను, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఇదే ఏ శుక్రవారం పూజ చేయొచ్చు. చారుమతీదేవి కథలో చెప్పింది, అమ్మ 16 కళ్ళతో పౌర్ణమి రోజు చంద్రుడు ఉంటాడు. ఆవిడ చంద్ర సహోదరి కదా. మామూలుగా అమ్మ కూడా షోడశ కళారూపిణి. ఆవిడ యొక్క మూల మంత్రమే షోడశి. 16 అక్షరాలు ఉన్నటువంటి మంత్రం. ఈ 16 కళలు ఉన్నటువంటి రోజు పూర్ణిమ. మనం చాంద్రమానాన్ని పాటిస్తాం కాబట్టి, మరి సూర్యమానాన్ని పాటించే వాళ్ళకి
అందుకని ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. శుక్రవారం కూడా అవాంతరం ఏదైనా వస్తే మాత్రం మానద్దమ్మా. ఎప్పుడు చేసుకున్నా తల్లి కరుణిస్తుంది. చక్కగా ఈసారి 5 వారాలు వచ్చాయి. అదే కదమ్మా విశేషం. ఎందుకంటే శుక్రవారం మహాలక్ష్మి అర్చన అనేది ఈ శ్రావణ మాసం అనే కాదు, చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు. ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవడం నేర్చుకుంటే ఆ ఇంట అసలు అన్న వస్త్రాలకు ఎప్పుడు లోటు ఉండదు అంటారు. ఎంత మంత్రశక్తి అలాంటిదండి, మంత్ర బలం అలాంటిది. చాలా మంది అనుకుంటారు మంత్రాలు వల్ల ఇప్పుడు ఏమవుతుంది అని, కానీ మంత్రం వల్ల చాలా అవుతాయి. ఎందుకంటే మానతా త్రాయితేతి మంత్ర, మననం చేస్తూ ఉన్నప్పుడు మంత్రం అవుతూ ఉంటుంది. జపము అంటే ఏంటి? జన్మము జన్మాంతర పాపాలని కూడా తొలగించేది జపం. అది ఎలా అవుతుంది? మంత్రం వల్లే అవుతుంది. ఎప్పుడైతే కర్మ క్షయం అవుతూ ఉంటుందో సుఖాలకి దగ్గర అవుతారు. ఎందుకంటే కొంచెం ఇది లెంగ్త్ అయినా కానీ వినండమ్మా అందరూ. మనిషి ప్రతి చోట ఆనందాన్ని కోరుకుంటాడు కదా, కానీ భగవంతుడికి దగ్గరగా కూడా మనము కావాలనుకునేది ఏంటి? అసలైనటువంటి సచ్చిదానందం. అక్కడ ఆనందమే. అదే కోరుకుంటా. మనిషి కోరుకునేది తనకి తెలియకుండా ప్రతి దాంట్లోనూ ఆనందమే. అంటే ఉన్నది ఏంటి? అసలు ఆధ్యాత్మికతలో ఉన్నది ఏంటి? ఆనందము. అది ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తాడు. ఇది గ్రహించి అసలైనట్టు అన్ని అనుమానాలు పక్కకు పెట్టేసి భక్తిలో త్రికరణ శుద్ధిగా పూజ చేసుకోండి. ఒక సందేహం అయితే తీరిపోయింది. మరి విధానం అమ్మ అంటే వరలక్ష్మి వ్రతమే కాబట్టి అదే విధంగా చేసుకోవాలా? అంతే అమ్మా. అదే పూజ అదే చారుమతీ దేవి కథ, అవే షోడశోపచారాలు. అమ్మకి ఎప్పుడు చేసిన అమ్మ కథ ఒక్కటే ఇక్కడ ఎక్స్ట్రా చదువుతాం అంతే. కలశం పెట్టుకుంటాము, కథ ఎక్స్ట్రా చదువుతాము. అవే షోడశోపచార పూజలు. సూక్తాలు చదవకూడదని చాలా మంది అంటారు. ఏం లేదు, నిర్భయంగా శ్రీ సూక్త పూజా విధానం చేసుకోండి. స్త్రీలు చేసుకోవచ్చు. చదవలేవనుకున్న వాళ్ళు చక్కగా ఆడియో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. పూజా విధానం చేయించిన ఆడియోలు కూడా ఉన్నాయి. అవునమ్మా. చక్కగా అలా కూడా పెట్టుకుని పూజ మానకండి. భక్తి ప్రధానము. ఇదైతే హాయిగా ప్రశాంతంగా క్లుప్తంగా సింపుల్ గా మీరు చేసే పూజ వీడియో తీయకుండా, ఎందుకంటే ఆ టైంలో మీ యొక్క బుద్ధి, మనస్సు, వాక్కు, కర్మ ఆవిడ పాదాల మీద ఉంచి పూజ చేసుకోండి. ఇదొక్కటి అంతే. అదొకటి. ఆ 10 నిమిషాలు, ఒక అరగంట అనుకోండి, పోనీ 10 నిమిషాలు కాదు, ఒక అరగంట ఆ సమయం ఆవిడ కేటాయించింది. నైవేద్యాల విషయంలో కూడా ఇందాక చెప్పినట్టు వాళ్ళేమనుకుంటారో అమ్మ వీళ్ళేమనుకుంటారో ఏం అక్కర్లే. కొబ్బరికాయ కొట్టి 2 అరటిపళ్ళు పెట్టి ఇంత పరవాణం ఉండి నైవేద్యం పెట్టినా చాలు. అంటే ఆవిడ భావనా మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమః. 16 అక్షరాలు చెప్పాక ఇప్పుడే. అవును. అమ్మవారి లలిత అష్టోత్తరంలో 16 అక్షరాలు నామం. అది ఎంత భావన. అక్కడ మీరు పరవాణం పెట్టినా, అక్కడ లడ్డూలు పెట్టామనుకోండి, అంటే మీ భావన ఎట్లా ఉంది, మీరే తినిపించామనుకోండి, ఈ భావనలోనే ఆవిడ సంతృప్తి చెందుతుందండి. ఎందుకంటే చేతితో చేసే పూజ కన్నా మానసిక పూజ చాలా విశేషమైనది. అది ఉపాసనలో ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని క్లుప్తంగా భక్తిగా త్రికరణ శుద్ధిగా చేసుకోండి. ఇక సాయంత్రం వాయినాలు. అమ్మా ఇది ఖచ్చితంగా అడిగే ప్రశ్న, అడగవలసిన ప్రశ్న. అవునమ్మా. ఇప్పుడు కొంచెం అంటే నాకు తెలిసి ఈ రిటర్న్ గిఫ్ట్ ఇవి కొంచెం తగ్గాయి కదమ్మా. మీ ప్రభావమేనా అంతా? తగ్గాలి. సామాన్యుడు కూడా పూజ చేసుకోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నాను, మన ధర్మం సనాతనమైనది, సనూతనమైనది. మన ధర్మం భయపెట్టేది కాదు, చాలా ఆనందంగా చేసుకునేది. ప్రతి విషయంలో ఆనందాన్నే నింపేటటువంటిది మన ధర్మం. ఎప్పుడైతే ఇవన్నీ కొంచెం తగ్గుతాయో ఎవ్వరూ మన ధర్మాన్ని వదిలి వెళ్ళిపోరు. ఎందుకంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పూజలకి భయపడి మతాలు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో ఇన్ని కొనాలా, ఇన్ని చెయ్యాలా, ఇన్ని పాటించాలా, ఇన్ని స్నానాలు చేయాలా అని కూడా మతాలు మారిన వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాలని చెప్పి మతం మారిన వాళ్ళు ఉన్నారు. తెలుసా అమ్మో? ఇలాంటి స్థితి నుంచి అసలైనటువంటి భక్తిని తెలుసుకోవడం చాలా అవసరం. వాయినము అంటే సువాసిని పూజ ఒక రకంగా చెప్పాలి. అంతే కదమ్మా? అంతే కదా. కుమారికో సువాసినికో మనం ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఏమిస్తాం? పసుపు, కుంకుమ, ఆకులు, వక్కలు, పండు, తాంబూలు. శనగలు కూడా మన ఇష్టం. అది శనగలు ఇస్తే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి అక్కడ శనగల మొలకలు వస్తాయమ్మా. పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుందని చెప్పి ఇస్తూ ఉంటారు. అది మన ఇష్టం. ఇదే ఇవ్వాలని ఏం లేదు. మీకు ఇంకొంచెం ఉంది,
పూర్ణఫలం కొబ్బరికాయ ఇవ్వచ్చు. అవునమ్మా. చక్కగా ఒలవనటువంటి కొబ్బరి బొండం కానీ కొబ్బరికాయ కానీ ఇవ్వండి. పూర్ణఫలం అంటే అది కొబ్బరికాయ వారు వాడుకోవచ్చు. వాడుకోవచ్చా? తాంబూలంలో పెట్టి ఇవ్వండి. పీచు తీసింది కాకుండా కొబ్బరి పూర్ణఫలం అమ్మా, కొబ్బరి ఫలం అది. సాక్షాత్తుగా అమ్మవారే వచ్చిందని కూడా వారికి సమర్పించారు. ఆ సత్వరజస్తమో గుణములకి ప్రతీక కొబ్బరికాయ. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. మీకు చక్కగా అందుబాటులో ఉండి మీ ఇంట్లో ఉంటే మళ్ళీ కొనివ్వకండి, కొంచెం ఖరీదు కాబట్టి. ఇంట్లో ఉంటే చక్కగా పూర్ణఫలం కొబ్బరికాయ ఇవ్వచ్చు. చాలా విశేషం అండి ఇవన్నీ. ఇక రిటర్న్ గిఫ్ట్స్ అనేవి లేవు. బ్లౌజ్ పీసులు మీ స్తోమత. చలిమిడి కంపల్సరీ. ఒక స్వీట్ మీకు చలిమిడి చేయడం రాకపోతే ఏదో ఒక చాక్లెట్ వేసేవారు ఇది వరకు, గుర్తుందా? మీ చిన్నప్పుడు కొంచెం మేము పెద్దప్పుడు చాక్లెట్ వేసి ఇచ్చేవారు. ఎందుకంటే ఒక స్వీట్ ఇవ్వాలని చెప్పి సువాసనకి అది వేసి ఇచ్చేవారు. అందుకని ఇంతే తాంబూలం, ఇంతే చక్కగా ప్లేట్లో పెట్టి ఇవ్వండి, ఇత్తడి ప్లేట్లో పెట్టి ఇవ్వండి. వాళ్ళు అప్పుడు ఇవ్వండి కవర్తో పాటు తాంబూలం ఇవ్వడం కాకుండా అప్పుడు ఇవ్వండి చక్కగా. పాటిస్తే చాలా బాగుంటాయమ్మా. ఇప్పుడు ఈ వాయనం ఇచ్చే దాంట్లో కూడా 5 ప్రధానం అని అంటారు కదమ్మా. అయితే ఈ 5 విషయంలో చాలా మంది, నేను కొన్ని వీడియోలు కూడా చూస్తున్నాను, మీరు గమనించి ఉంటారు, అత్తగారికి, ఆడపడుచులకి, తోటికోడలకి వీళ్ళ సంఖ్య 5 అవుతున్నప్పుడు వీళ్ళకే ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వకూడదు, అది లెక్కలోకి రాదు, బయట వాళ్ళకే ఇవ్వాలి అంటున్నారు. ఇది ఎంత నిజం? అంతే కదమ్మా. ఆడపడుచు లెక్కొస్తారా? ఇంటి మహాలక్ష్మి ఆడపడుచు లెక్కొస్తారు, కానీ తోటికోడళ్ళు అత్తగారు లెక్కకి రాదు. ఎందుకంటే తన కుటుంబంలోనే మళ్ళీ తిప్పిచ్చుకున్నట్టు కదా అది. ఎప్పుడైనా వాయనము అంటే బయట వాళ్ళకి ఇవ్వాలమ్మా. ఫస్ట్ ప్రసాదం కూడా బయట వాళ్ళకి పెట్టే తినాలి, అంతే అది. అంతే తప్ప మన ఇంట్లో మనం ఒకళ్ళదొక్కళ్ళు ఇచ్చుకోవడం కాదు. బయట వాళ్ళ 5 చక్కగా పిలుచుకుని ఇచ్చుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 ఇచ్చుకోండి పోని, చాలు. అంతే తప్ప అధికంగా ప్రయాసపడే అంత ఏముండదమ్మా వరలక్ష్మి వ్రతంలో. అలసిపోవడం తప్ప ఏముండదు, సంతోషంగా చేసుకోవచ్చు. టైం దొరికితే అమ్మా. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి? పూజా విధానం ఒకటి, తర్వాత ప్రశాంతంగా ఆవిడకో సహస్రనామం, ఒక అర్చన, ఒక మీకు ఇంకా తెలీదు, మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మహాలక్ష్మి సాధన అని ఒకటి ఉంటుంది. అది విద్యారణ్య మహర్షి, హరిహర రాయలు, బుక్కరాయలు మీకు విన్నారా ఎప్పుడైనా? వాళ్ళు రాజ్యాన్ని కోల్పోతారు. కోల్పోయి దాయాదులు యుద్ధాలయ్యి వీళ్ళు పారిపోతారు. విజయనగర సామ్రాజ్యం నుంచి పారిపోతారు. పారిపోయి శృంగేరి దగ్గర ఉన్నటువంటి విద్యారణ్య స్వామి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళ వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన మహాలక్ష్మి కోసం తపస్సు చేసి వాళ్ళకి మహాలక్ష్మి మూలమంత్రాన్ని, శ్రీ సూక్తాన్ని, దుర్గా సప్తశ్లోకిని సంపుటీకరణ చేసి దాన్ని అమావాస్యలు చదవాలి, ఇలాంటి శుక్రవారాలు చదవాలి అని చెప్పి సంపుటీకరణ చేసినటువంటి శ్రీ సూక్త విధానం ఉంటుంది. అది చదువుకుంటే మంత్రాలకు ఏమన్నా అవుతాయి అంటుంటారు కదమ్మా. అది కనుక మీరు గురువు ద్వారా నేర్చుకుని చదివితే చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది. అసలు ఇప్పుడు నాకు ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఉండదు, కానీ దాన్ని శ్రద్ధగా దాని సాధన అన్నారు, అందుకే పూజ కాదు. దాన్ని ఇలాంటివి కూడా అమ్మా, అలాంటివి మీకు తెలిస్తే మాత్రం చక్కగా చదువుకోండి. దాంతో కుంకుమార్చన చేసుకుని ప్రతిరోజు కుంకుమ ధరించండి, చాలా విశేషం. ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా మన ధర్మంలో. ఇలాంటివి తెలుసుకుని పాటించండి ఇంకా, అంతే తప్ప అక్కర్లేని సాంప్రదాయాల జోలికి మోడర్న్ గా ఉండండి, కానీ పాశ్చాత్యతని మన శరీరంలోకి తీసుకురాకండి. అది మోడర్న్ గా ఉండనుకోండి తప్పదు. ఇప్పుడు మోడర్న్ గా ఉండకపోతే నేను ఇప్పుడు బస్ ఇంకా నేను సైకిల్ ఎక్కి తొక్కి ఇక్కడ దాకా వస్తానంటే అవ్వదుగా. సైకిల్ ఎద్దుల బండి అంటే ఈ రోజు కాదు కదా, అవ్వాలి, మారాలి. నేను కార్ ఎక్కాలి, క్యాబ్ ఎక్కాలి, రావాలి. అందుకని మోడర్న్ అవ్వండి, కానీ పాశ్చాత్యతను మొత్తం కూడా మీ ఒంటికి పట్టించుకోకండి, మన ధర్మాన్ని వదలకండి. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.